నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం చిరంజీవి సార్ ఎకానమీ బుక్లో నుంచి నూతన ఆర్థిక సంస్కరణలు అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం దీనికి సంబంధించి అనేక వీడియోలు అనేవి చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోతో మనకి ఈ టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ టాపిక్ అనేది కంప్లీట్ కాదు, ఇన్ఫినిటివ్ అని కూడా. ఈ టాపిక్ అనేది అనంతమైన టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఆర్థిక సంస్కరణలని మనం 91లో ప్రారంభించిన అలా ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సంస్కరణలు అనేవి మనం చేస్తూనే ఉంటాం. సో కొత్తగా వచ్చే మనకి ప్రభుత్వ రంగంలో కావచ్చు, లేదంటే పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, లేదంటే బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, ఇలా దేంట్లో సంస్కరణలు అనేవి తీసుకొచ్చినా మనం ఈ టాపిక్లోనే చదవాలి. కానీ మనం ఈ టాపిక్లో చదవం. ఎందులో చదువుతాం? ఏ టాపిక్ సంబంధించిన అంశాల్లో ఆ టాపిక్. ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంస్కరణలు తీసుకొస్తే బ్యాంకింగ్ టాపిక్లో అవి చదివేసుకుంటాం. అలాగే వ్యవసాయ రంగంలో ఏమైనా సంస్కరణలు తీసుకొస్తే వ్యవసాయ రంగంలో చదివేస్తాం. పారిశ్రామిక రంగంలో ఏమైనా సంస్కరణలు తీసుకొస్తే పారిశ్రామిక రంగంలో చదువుతాం. అలా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది బుక్లో ఉన్నటువంటి స్టాటిక్ పార్ట్ మాత్రమే చెప్పుకున్నాం. ఈ టాపిక్కి సంబంధించి కరెంట్ అంశాలన్నీ కూడా మనం ఏ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అందులో చదివేసుకుంటాం. సో కాబట్టి ఈ టాపిక్ అయిపోయిందని చెప్పలేము మనం. ఇది ఒక ఇన్ఫినిటీ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మన బుక్ వరకు మనం చదువుతాం కాబట్టి ఇక్కడతో ఈ వీడియోతో ఈ టాపిక్ అనేది అయిపోతుంది, లాస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణల వలన జరిగినటువంటి అంశాలు ఏంది అనేది చిన్న సమీక్ష అనేది మనకి బుక్లో లాస్ట్లో ఒక 6 పేజీలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ అంశాలే మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం ఇంకో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ వీడియోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ కొత్త టాపిక్ కూడా తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఆ టాపిక్ అనేది మనకి బడ్జెట్ కానీ ఆర్థిక సర్వే కానీ దేనికి రిలేటెడ్గా లేకుండా ఉండేటటువంటి టాపిక్ని మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాయి. ఎందుకోసం అంటే మనకి జూలై 3వ వారం ఇలా మళ్ళీ సమావేశాల్లో ఈ బడ్జెట్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకి ఈ పేపర్లో ఒకటి ఇస్తున్నారు కాబట్టి మనం కొంత మళ్ళీ అవి చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు పాత బడ్జెట్ సర్వేలకు సంబంధించిన అంశాలు చదివేటటువంటి టాపిక్ని కొంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. అందులో స్టాటిక్గా ఉండేటువంటి పార్టుల్ని చదువుకోవడం మంచిది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి చెప్పుకున్నాం. అంటే ఇవి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, తీసుకొచ్చే టైంలో ఇండియాలో పరిస్థితులు ఏమున్నాయి, సో వాటిని మెరుగుపరచడం కోసం మనం ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం, వాటి వలన ఎటువంటి ఫలితాలు అనేవి కలిగాయి అదేవిధంగా ఈ సంస్కరణలు 2 దశల సంస్కరణలుగా చెప్పుకున్నాం. వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం గత వీడియోలో చెప్పుకోవడం అనేది జరిగింది. సో సంస్కరణలు అనేవి చేస్తాం. దానికి సమీక్ష అనేది కూడా ఉంటుంది కదా. అంటే చెడు జరిగిందా, మంచి జరిగిందని కొంతమంది వ్యక్తులు అభిప్రాయం అనేది వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. సో అలా మనం దీనికి సంబంధించిన సమీక్ష అనేది మనం చూడడం అనేది జరుగుతుంది. సో సమీక్ష, సంస్కరణలు, సమీక్ష, సంస్కరణలు, సమీక్ష. ఈ సంస్కరణల పరంగా మనకి ఈ సంస్కరణల వలన జరిగినటువంటి అంశం ఏంటంటే జీడిపి అంటే తలసరి ఆదాయం పెరిగింది, అదేవిధంగా జాతీయ ఆదాయం కూడా వృద్ధి చెందింది. తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం రెండు వృద్ధి చెందాయి. వృద్ధి రేట్ అనేది పెరిగింది, నేషనల్ ఇన్కమ్ పెరిగింది, అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగింది. అంటే తలసరి ఆదాయం, జాతీయ ఆదాయంలో వృద్ధి రేట్లు అనేవి పెరగడం అనేది జరిగింది. అయితే మనకి కొంతమంది వ్యక్తులు వీటిపైన అభిప్రాయాలు కొన్ని రచనలో వెదజల్లడం అనేది జరిగింది. అదేంటంటే ఒకరు జగదీష్ భగవతి మరియు అరవింద్ పనగరియా వీళ్ళిద్దరూ ఒక రచన చేశారు. ఆ రచన ఏంటంటే వాళ్ళు చేసిన రచన ఏంటంటే ఇండియా ట్రస్ట్ విత్ డెస్టినీ. ఇండియా ట్రస్ట్ విత్ డెస్టినీ అనేటటువంటి ఈ రచనలో
వీరు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆర్థిక సంస్కరణల వలన జాతీయ ఆదాయం వృద్ధి చెందింది, అలాగే తలసరి ఆదాయం కూడా వృద్ధి చెందిందని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. వీళ్ళ రచనలో ఇండియా ట్రస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి ఈ రచనలో అరవింద్ పనగరియా మరియు జగదీష్ భగవతి అనేటటువంటి ఈ ఇద్దరు కూడా మనకి ఈ రచనలో వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది. దీనికి ఆపోజిట్గా అంటే ఆర్థిక వృద్ధి ఇవి పెరిగాయి కానీ అనుకున్న అంతగా పెరగలేదు, కొన్ని అసమానతలు అనేవి పెరిగాయి అనే దీనికి ఆపోజిట్ వెర్షన్లో అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఒక రచన చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎవరంటే జీన్ డ్రీజ్ అదేవిధంగా అమర్త్య సేన్ వీళ్ళిద్దరూ కూడా ఒక రచన చేయడం అనేది జరిగింది. ఆ రచన ఏంటంటే an uncertain glory India and its contradictions అనేటటువంటి ఈ రచనలో వీళ్ళిద్దరు కూడా జీన్ డ్రీజ్ అండ్ అమర్త్య సేన్ వీళ్ళిద్దరు కూడా దీనికి ఆపోజిట్ వెర్షన్లో వాళ్ళ అభిప్రాయం అంటే ఆర్థిక వృద్ధి తలసరి ఆదాయం పెరిగాయి కానీ అనుకున్నంత స్థాయిలో పెరగలేదని వీళ్ళు రివర్స్లో దానికి అంటే ఆపోజిట్ వెర్షన్లో చెప్పడం అనేది జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే భగవత్ వర్సెస్ మనకి అమర్త్య సేన్ డిబేట్ అంటారు. భగవత్ వర్సెస్ అమర్త్య సేన్ డిబేట్ అంటారు. దీన్ని ఏమంటారంటే భగవత్ వర్సెస్ అమర్త్య సేన్ డిబేట్ అంటారు. దీన్ని భగవత్ వర్సెస్ అమర్త్య సేన్ డిబేట్ అని దీన్నే పిలవడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వలన మనకి జరిగినటువంటి అంశాలు ఏంటనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే సమీక్షలో కానీ మనం చూసుకున్నట్టుగైతే ఒకటి జాతీయ ఆదాయం వృద్ధి చెందింది, జీడిపి వృద్ధి జరిగింది, తలసరి ఆదాయం వృద్ధి అనేది జరిగింది. జీడిపి వృద్ధి రేటు పెరిగింది, అదేవిధంగా తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా పెరిగింది. జీడిపి వృద్ధి రేటు పెరిగింది, తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది పెరిగింది. అయితే మనకి వాస్తవ వేతనాలు అదేవిధంగా తలసరి వినియోగ వ్యయం ఈ రెండు కూడా అనుకున్నంతగా పెరగలేదు. మనకి వాస్తవ వేతనాలు లేదా నిజ వేతనాలు అనేవి అంతగా పెరగలేదు, వినియోగ వ్యయం అనేది పెరగలేదు. ప్రత్యేకంగా మనకి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క నిజ వేతనాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మనకి ఈ MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ వినియోగ వ్యయం కూడా పెరిగింది, అదేవిధంగా నిజ వేతనాలు కూడా పెరిగాయని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి డైలీ వేజ్ కార్మికులు ఉంటారు కదా, రోజువారీ అంటే నైపుణ్యం లేనటువంటి రోజువారీ కార్మికుల యొక్క నిజ వేతనాలు అనేవి తక్కువగా ఉన్నాయి. నిజ వేతనాలు అంటే ఏంది? ఆ కార్మికుడికి వచ్చేటటువంటి ద్రవ్య వేతనంతో కొనగలిగేటటువంటి వస్తు సేవ సముదాయాన్ని మనం నిజ వేతనం లేదా వాస్తవ వేతనం అంటాం. సో ఇది తగ్గడానికి కారణం ఏంది? ఆయనకు వచ్చేటటువంటి ద్రవ్యవేతనం తగ్గడమైనా కావచ్చు, లేదంటే ధరల స్థాయిని పెరిగి ద్రవ్యోల్బణం పెరగడమైనా కావచ్చు. సో ఈ విధంగా మనకి ఈ శ్రామికుల యొక్క నిజ వేతనాలు అనేవి తగ్గాయి, వినియోగ వ్యయం అనేది తగ్గింది. అయితే మనకి ఈ సేన్ అండ్ డ్రీజ్ వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే సేన్ మరియు డ్రీజ్ వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే వ్యక్తుల యొక్క వినియోగ వ్యయం అనేది పెరిగినా అది అంత ఎక్కువగా ఏమీ లేదు. అది పెరుగుదల ఎలా ఎఫెక్ట్ చూపించిందని మనకి ఇది పావర్టీ లైన్ అనుకోండి. పావర్టీ లైన్ ఈ కింద ఉండేదాన్ని బిలో పావర్టీ లైన్ అంటాం, BPL అంటాం. దీన్ని అబవ్ పావర్టీ లైన్ అంటాం. ఈ వినియోగ వ్యయం అనేది ఈ
పావర్టీ లైన్కి దగ్గర ఉండే వాళ్ళకి పెరిగితే ఇది దేనికి దారితీస్తుంది? ఏపీఎల్కి దారితీస్తుంది. అంటే అబవ్ పావర్టీ లైన్కి వెళ్ళడానికి దారితీస్తుంది తప్పించి అంతగా వాళ్ళు ఏమి ఉద్ధరించడానికి ఏమి ఇది సంస్కరణలు అనేవి ఉపయోగపడలేదని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలాగే మనకి ఈ ఆర్థిక సంస్కరణల వలన ఆర్థిక సంస్కరణల తరువాత వృద్ధి రేట్ అనేది పెరిగింది. కానీ ఈ వృద్ధి రేట్ అనేది జాబ్లెస్ గ్రోత్గా పెరుగుతుంది. జాబ్లెస్ గ్రోత్, ఉపాధి రహిత వృద్ధి, జాబ్లెస్ గ్రోత్, ఉపాధి రహిత వృద్ధి అనేది పెరుగుతుంది. అంటే వృద్ధి జరుగుతుంది, వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది, కానీ ఉపాధి కల్పన అనేది అనుకున్నంతగా ఉండటం లేదు. వృద్ధి రేటు పెరుగుతుంది, ఉపాధి కల్పన అనేది అంతగా ఉండట్లేదు, పేదరికం అనేది పెరుగుతుంది, నిరుద్యోగిత కూడా పెరుగుతుంది, వృద్ధి రేటు మాత్రమే పెరుగుతుంది. ఎందుకు? ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ని ఫాలో అవుతున్నారు అనేది మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే పై స్థాయిలో ఉన్నటువంటివి పెద్ద స్థాయిలో లేదంటే ముందు స్థాయిలో ఉన్నటువంటి వాటిని మనం డెవలప్ చేస్తే ఆ ఫలాలు అనేవి అలా కింద స్థాయికి వస్తాయని చెప్పాం. మీకు ఎగ్జాంపుల్గా సినిమాల్లో విలన్ గడు ఏదైనా పార్టీ ఇచ్చేటప్పుడు గ్లాసులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి పైన ఉన్న గ్లాసులో వైన్ పోస్తే కింద ఉన్న గ్లాస్ పై గ్లాస్ నిండిన తర్వాత కింద ఉన్న గ్లాసులు కూడా వచ్చి నిండుతూ ఉంటాయి. సో అలా ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఆ విధంగా మనం ఊహించుకుంటే, సో అలాంటి పద్ధతిని అవలంబించడం వల్ల వృద్ధి అనేది జరుగుతుంది, కానీ గ్రోత్ రేటు పెరుగుతుంది, కానీ నిరుద్యోగిత అనేది తగ్గడం లేదు, పేదరికం కూడా తగ్గడం లేదు. అలాగే ఈ సంస్కరణల వలన జరిగినటువంటి అంశం ఏంటంటే అసమానతలు అనేవి పెరిగాయి. అసమానతలు పెరిగాయి అంటే పేదవాడిగానే ఉండిపోతున్నాడు, డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడిగా అయిపోతున్నాడు. ప్రాంతీయ అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు? ఆర్థిక సంస్కరణలు అనేవి పట్టణ ప్రాంతాలకి బాగా ఉపయోగపడినాయి, గ్రామీణ ప్రాంతాలకి అంతగా ఎఫెక్ట్ లేదని మనం గత వీడియోలో చెప్పాం. సో ఈ విధంగా అసమానతలు కూడా ఈ ఆర్థిక సంస్కరణల వలన అసమానతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సేన్ మరియు ఈ డ్రీజులు వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 7 ప్రధాన రాష్ట్రాల్లో ఇంకా కొంత అంత పురోగతి అనేది నాణ్యత అనేది లేదు అని చెప్పడం. ఆ రాష్ట్రాలు ఏంటంటే బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఈ రాష్ట్రాలలో మనకి నైపుణ్యత అనేది తక్కువగా ఉంది, పిల్లల యొక్క పోషకత్వం అనేది తక్కువగా ఉంది, పిల్లలకు మనకి టీకాలు తీసుకునేటటువంటి స్తోమత కూడా తక్కువ ఉంది అని ఈ సంస్కరణలు అనేవి ఈ రాష్ట్రాలకు అంతగా ఎఫెక్టివ్గా పనిచేయలేదని మరి సేన్ మరియు ఈ డ్రీజ్ అనేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చడం అనేది జరిగింది. అలాగే ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి విద్యా వైద్య రంగాలకు సంబంధించి అంతగా ఉపయోగపడలేదు. విద్యారంగంకి సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి సంస్కరణలు అనేవి అంతగా తీసుకురావాలి. ఈ విద్యా వైద్య రంగాలకి ఈ సంస్కరణలు అనేవి అంతగా ఉపయోగపడలేదు. అదేవిధంగా విద్య నాణ్యత అనేది తగ్గిందని వీళ్ళు అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది. అలాగే మనకి భారతదేశంలో ఈ సంస్కరణల ఫలితంగా మనకి కొంత పోషకత్వ లోపం అనేది పిల్లల్లో ఎక్కువగా ఏర్పడింది. ప్రజల్లో అంటే జనాల్లో ఈ పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉన్నదని మనకి సమీక్షలో చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా కొన్ని తుస్యమనిపోయేవి. ఎందుకంటే వినియోగ వ్యయం తక్కువగా ఉందని చెప్పుకోండి. కానీ రీసెంట్గా జరిగినటువంటి సర్వేలో మనకి వినియోగ వ్యయాన్ని ఆధారంగా చేసుకుని జరిగినటువంటి సర్వేలు వినియోగ వ్యయం పెరిగింది. జనాలు అనేవారు అంటే ప్రజలు కొంత వినియోగ వ్యయం పెరిగి వారి యొక్క జీవన నాణ్యత కూడా పెరిగిందని మన రీసెంట్ సర్వేల్లో చెప్తూ ఉన్నారు. అలాగే మనకి విద్యా ప్రమాణాలు కూడా పెరిగినాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇలా మనకి కాకపోతే ఆ టాపిక్ సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు ఇవి. సో ప్రస్తుతం కొంత ఈ సంస్కరణ ఫలితాలు అనేవి రాను చేంజెస్ అనేవి వస్తాయి, మార్పులు అనేవి వస్తాయి. సో ఇలా మనకి ఈ ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి సమీక్ష అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్థిక సంస్కరణల వలన జీడిపి గ్రోత్ రేటు పెరిగింది, తలసరి ఆదాయ వృద్ధి రేటు పెరిగింది, ప్రాంతీయ అసమానతలు అనేవి పెరిగాయి. అదేవిధంగా వాస్తవ వేతనాలు అనేవి తక్కువగా ఉన్నాయి, వ్యవసాయ రంగంలో ప్రధానంగా తక్కువగా ఉన్నాయి. అలాగే రోజువారీ వేతనాల పైన పనిచేసే నైపుణ్యం లేని శ్రామికుల యొక్క నిజ వేతనాలు కూడా తక్కువగా ఉన్నాయి. ప్రధాన ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి వలన మనకి భారతదేశంలో ప్రధానమైనటువంటి 7 రాష్ట్రాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి లేవు అనే సేన్ మరియు డ్రీజ్ అనేటటువంటి ఆర్థికవేత్తలు అభిప్రాయం చెప్పడం అనేది జరిగింది. మనకి జగదీష్ భగవతి, అరవింద్ పనగరి అనేటువంటి వ్యక్తులు మనకి ఒక గ్రంథం రాయి ఇండియా
ట్రస్ట్ విత్ డెస్టినీ అనేటటువంటి రచనలో వీళ్ళు ఏం చెప్పారంటే ఆర్థిక వృద్ధి జరిగింది, వృద్ధి రేటు పెరిగింది, తలసరి ఆదాయ వృద్ధి రేటు జరిగింది అని వీళ్ళు చెప్పడం. దీనికి ఆపోజిట్లే మనకి జీన్ డ్రీజ్ మరియు అమర్త్య సేన్లు దీనికి ఆపోజిట్గా అవి ఏమీ పెరగలేదు, కొంత అసమానతలు అనేవి పెరిగాయి, ఈ నిజ వేతనాలు అనేవి తగ్గాయి, వినియోగ వ్యయం అనేది అంతగా పెరగలేదు, ఇలాంటి ఆపోజిట్ వెర్షన్లో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఇది ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి సమీక్ష అనేది ఏమి ఇచ్చాడు అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దీంతో మనకి ఈ టాపిక్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా మనం చిరంజీవి సార్ ఎకానమీ బుక్, అదేవిధంగా తెలుగు అకాడమీ కొత్త వెర్షన్ బుక్, అదేవిధంగా మనకి ఐఎస్ఎన్ రాజు గారి బుక్, ఈ మూడాటిని మిక్స్ చేసి మీకు చెప్పడం అనేది జరిగింది. దీంతో ఈ టాపిక్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం కొత్త టాపిక్తో అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొత్త టాపిక్తో మనం వీడియోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మన ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.